ఏ విష్ణు, ఈ జాబ్ వల్ల నా వల్ల కాదు. ₹1,00,00,000 ఉంటే చాలు, లైఫ్ సెట్. అది తప్పు. ఎందుకు? చెప్తాను చూడండి. నిజంగా చాలా మంది ఇలా ₹1,00,00,000 ఉంటే చాలు వీరిలాగానే లైఫ్ సెటిల్ అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా ₹1,00,00,000 అనేది రిటైర్మెంట్ తర్వాత మనకు సరిపోతుందా? సో ₹1,00,00,000 సంపాదించడానికి మనకి చాలా టైం పడుతుంది. కానీ నిజం ఏంటంటే వన్స్ ఒకసారి రిటైర్ అయిపోయిన తర్వాత ఈ ₹1,00,00,000 అనేది చాలా తొందరగా ఖర్చు అయిపోతుంది. ఎంత కష్టపడి మనం సంపాదించుంటామో దానికంటే తొందరగానే మనకి ఖర్చు అంతా అయిపోతుంది. మీరే ఆలోచించండి, ఒక్కసారి మనం రిటైర్ అయిపోయామనుకోండి, ఈ ₹1,00,00,000తో ఎంతకాలం వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు? మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అలానే రిటైర్మెంట్ తర్వాత ఇంకా కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే ఫర్దర్ జనరేషన్స్ కోసం కూడా మనం సేవ్ చేయాలనుకుంటూ ఉంటాం. సో ఇలా ఆలోచించినట్లయితే ₹1,00,00,000 అనేది ఎంత కాలం నిజంగా మన దగ్గర ఉంటుంది? మరి నిజంగా రిటైర్మెంట్ తర్వాత ఈ ₹1,00,00,000 అయితే మనకు సరిపోతుందా? అసలు ఎవరికి, ఎలాంటి వారికి ఈ ₹1,00,00,000 అనేది సరిపోతుంది అండ్ ఎవరికి సరిపోదు? ఇప్పుడైతే నిజంగా రియల్ డేటాతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చాలా మధ్యతరగతి కుటుంబాలు ఏమనుకుంటూ ఉంటాయంటే ఒక ₹1,00,00,000 వస్తే ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది అనుకుంటారు. కానీ నిజానికి ఈ ₹1,00,00,000 అనేది మనకు ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ రఫ్ గా ఇన్ఫ్లేషన్ అనేది ఒక 5 to 6% చూస్తుంది. అలానే దాంతో పాటు మనకి పెరుగుతున్నటువంటి హెల్త్ కేర్ కావచ్చు, ఈ ట్యాక్సెస్ కావచ్చు, ఇలా చూసుకున్నట్లయితే ₹1,00,00,000 అనేది మనతో ఎక్కువ కాలం అనేది నిలబడడం చాలా కష్టం. ఏ విష్ణు, ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2019 సంవత్సరం లేదా 2020 ఒకసారి కన్సిడర్ చేసుకుంటాం. ఆ రోజుల్లో మీ దగ్గర ఒక ₹10,000 ఉందనుకోండి, మీరు సరదాగా ఫ్యామిలీతో ట్రిప్ వేసుకోవచ్చు. అలానే మీకు నెలవారికి సరిపోయే మీ గ్రాసరీస్ అయితే వచ్చేవి. కానీ ఒక్కసారి 2025లో చూడండి, మీరు ఇదే 10,000తో ఇదివరకు లాగా ట్రిప్ వేయగలుగుతారా? వేయలేరు. అలానే మీరు గ్రాసరీస్ అనేవి కూడా పర్ మంత్ తీసుకోగలుగుతారా? సరిపోవు. సో ఇదనమాట ఇన్ఫ్లేషన్ అంటే. సో బేసిక్గా ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనకి అమౌంట్ యొక్క వాల్యూ అనేది ఇయర్ బై ఇయర్ తగ్గుతూ ఉంటుంది, అలానే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఎలా ప్లాన్ చేయాలి? సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. సో బేసిక్గా ఏంటంటే మనకు కార్పస్ అనేది ఎంత ఉండాలనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఎక్స్పెన్సెస్ కావచ్చు, అలానే మనం ఫర్దర్ జనరేషన్స్ కోసం సేవ్ చేసేది కూడా కావచ్చు. ఇలా ఎత్తుకున్నట్లయితే మనకు ఎంత కార్పస్ సేవ్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో దీనికోసం నేనైతే మీకు ఇప్పుడు సాధారణంగా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక 3 ఉదాహరణలతో చెప్తాను చూడండి. సో బేసిక్ ఒక వ్యక్తికి నెలవారీ ఖర్చుకి ₹30,000 అవుతుంది అనుకుంటే తను అప్పటికప్పుడు రిటైర్ అవ్వాలంటే ఎంత కార్పస్ చేసుకోవాలి? అలానే కొంతమంది ఉంటారు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు, అంటే మిడిల్ క్లాస్ లో కొంచెం అబోవ్ కేటగిరీ, నెలకి ₹50,000 అనేది వాళ్ళ ఖర్చులు ఉండొచ్చు. అనే అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్ కొంతమందికి ₹1,00,000 అనేది కూడా నెలవారీ ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 ఎగ్జాంపుల్స్ తో మనం లైఫ్ స్టైల్, ఎక్స్పెన్సెస్ మరియు ఇన్ఫ్లేషన్ ని కన్సిడరేషన్ లో తీసుకొని వీళ్ళు ఎంత కార్పస్ సేవ్ చేస్తే బాగుంటుంది అనేది మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అనుకున్నారు, సో తనకి నెలకి ఒక ₹30,000 ఖర్చు అవుతుంది అనుకుందాం. సో ₹30,000 ఖర్చు అవుతుందంటే తను ఇప్పటికిప్పుడు రిటైర్ అవ్వాలంటే, అంటే ఇక్కడ నుంచి ఒక 10-15 ఇయర్స్ వరకు తనైతే కార్పస్ సేవ్ చేసుకోవాలి కదా. సో తనకుండే ఖర్చులు నెలకి 30,000. సో ఇప్పుడు ఆయనకి ఎంత తక్కువలో తక్కువ కాదన్నా ఒక ₹50 లక్షలు ఉంటే తను ఈజీగా అయితే రిటైర్ అయిపోవచ్చు. కానీ ఈ ₹50 లక్షలు ఆయన చేకూర్చుకోవడానికి తను ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో మీరు బేసిక్గా ₹50 లక్షలు ఉంటే ఇప్పటికిప్పుడు అంటే మీకున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, వీటిని బీట్ చేస్తూ మీరైతే రిటైర్ అయిపోవచ్చు. కానీ ఇట్లా ₹50 లక్షలు తొందరగా చేర్చుకోవాలంటే కనీసం ఎంత కాదన్నా ₹6,400 అంటే ₹6,400 అనేది ఎవ్రీ మంత్ సిప్ వేస్తూ 20 ఇయర్స్ కనుక తను ఇన్వెస్ట్ చేసినట్లయితే ₹50 లక్షలు అనేది తనకు వచ్చేస్తుంది. లేదు నేను ఇంకొంచెం పెద్ద మోతాదులో ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఎంత కాదన్నా ₹11,700 కనుక మీరు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 15 ఇయర్స్ లో అయితే ఈ 50 lakhs టార్గెట్ అయితే రీచ్ అయిపోతారు. లేదు నాకు ఇంకా ఫాస్ట్ గా కావాలి, ఆ ఫర్దర్ నేను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఇన్వెస్ట్ చేసుకుంటాను అనే ప్లాన్ ఉన్నట్లయితే మీరు నెలకి 24,000 ప్రతి మంత్ సిప్ వేస్తున్నట్లయితే మీరు ఇక్కడ నుంచి 10 ఇయర్స్ 50 lakhs టార్గెట్ అయితే రీచ్ అవ్వచ్చు. అలాంటే ఇప్పుడు నీ ప్రతి నెల ఎస్ఐపి కడితే చాలా? మీరు అనుకున్నది చాలా పెద్ద పొరపాటు. ఎస్ఐపిలో మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని నేను చెప్పాను. కానీ మీరు ఆ ఎస్ఐపిలో డబ్బులు పెట్టాలంటే ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫైడ్ గా ఉండాలి. అంటే మీకున్నటువంటి ఖర్చుల్లో మీరు ప్లాన్ చేసుకొని ఎంత మోతాదు మనం ఎస్ఐపిలో అంటే ఎటువంటి ఫండ్స్ లో పెడితే మనకు తొందరగా ఆ కార్పస్ రీచ్ అవుతాం అనేది కూడా చూసుకోవాలి. సో మీకున్నటువంటి ఖర్చులో మీరు 75% కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అండ్ ఆ 75% లో కూడా 40% ఒక లార్జ్ క్యాప్ ఫండ్ లో, అలానే 35% అనేది ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. సో దీంతో మీరు ఒక 75% అయితే ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది 25% వచ్చేసి మీరు షార్టెస్ట్ డెప్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలానే మీ పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా ఎంత కాదన్నా మీకు రిటైర్మెంట్ తర్వాత వస్తుంది కాబట్టి షార్టెస్ట్ డెప్ట్ ఫండ్స్ లో మీరు ఒక 20% అనేది ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ మిగిలినటువంటి 5% ని మీరు గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ కావచ్చు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీకు ₹30,000 ఖర్చులు కనుక ఉన్నట్లయితే 50 లక్షలు అనేది తొందరగా రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి బెస్ట్ ప్లాన్. కానీ మీకు కనుక మీ శాలరీ పెరుగుతున్నట్లయితే మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది 10% పెంచుకుంటూ పోండి.
సో ఇంకా తొందరగా రీచ్ అవుతారు. సో ఇప్పుడు మీ నెలవారీ ఖర్చులు కనుక 50,000 రూపాయలు అయినట్లయితే మీరు ఇప్పటికిప్పుడు రిటైర్ అవ్వాలనుకుంటే, అంటే ఇప్పుడు మీరు రిటైర్ అయినా ఇక్కడ నుంచి ఒక 10 to 15 years మీ ఖర్చులు మీ లైఫ్ స్టైల్ని బట్టి ఈజీగా లైఫ్ లీడ్ చేయడానికి మీకైతే 83 lakhs కావాల్సి వస్తుంది. సరే 83 lakhs కావాలంటే ఎలా? ఇప్పుడు 83 lakhs అనేది మీరు కార్పస్ రీచ్ అవ్వాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో ఇందాకలానే మనం ప్రతి నెల సిప్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అయితే ఈసారి ఏమవుతుందంటే మీ నెలవారీ ఖర్చులు 50,000 కాబట్టి మీరు గనక దాదాపు 10,960 రూపీస్ అనేది ప్రతి మంత్ సిప్ లో ఇన్వెస్ట్ చేస్తూ 20 years కనుక మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే మీకు ఈ 83 lakhs అనేది 20 years లో రీచ్ అవుతారు. లేదు నేను ఇంకొంచెం రిస్క్ తీసుకొని బాగా ఇన్వెస్ట్ చేయగలను అనే నమ్మకం మీకున్నట్లయితే మీరు 20,100 రూపీస్ కనుక 15 years పాటు పెట్టినట్లయితే మీరు విత్ ఇన్ 15 years లోనే ఈ కార్పస్ రీచ్ అవుతారు. అదే 40,600 రూపీస్ అంటే హై లెవెల్లో మీరు కనుక అంటే ప్రతి నెల మీరు 40,000 నేను ఇన్వెస్ట్ చేయగలను అని నమ్మకం ఉన్నట్లయితే 10 years లో కూడా ఇది రీచ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. సో మీరు ఇన్వెస్ట్ అయితే పెద్ద మోతాదులో చేస్తున్నారు, కానీ అంతే రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. బట్ ఇంత లెవెల్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 60% అయితే ఇన్వెస్ట్ చేయండి. అలానే రెస్ట్ ఆఫ్ ది 30% వచ్చేసి మీరు డెట్ ఫండ్స్లో పెట్టండి. అండ్ ఈ 60%లో కూడా మీరు 30% అనేది ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోండి. అలానే 20% అనేది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకొక 10% వచ్చేసి మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టండి. సో మిగిలిన 30% మీకు వచ్చేసి పీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ నుంచి అలానే డెట్ ఫండ్స్ నుంచి అయితే మీరు రిటర్న్ సంపాదించవచ్చు. అండ్ లాస్ట్ అంటే ఆల్రెడీ మనకి 60-30 అయిపోయింది అంటే 90%. ఇంకా మిగిలినటువంటి 10% ఇందాకల్లానే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఇలా 50,000 మీకు నెలవారీ ఖర్చులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీరు ఇంకోటి కూడా చూసుకోవాలి. అంటే మీకు అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మీరు హోమ్ లోన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో వాటిని కూడా ప్లాన్ చేసుకొని మీ గోల్స్ని బట్టి ఎలా అయితే ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు 83 lakhs కార్పస్ అనేది తొందరగా రీచ్ అవ్వచ్చు అనేది ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయండి. సో ఇప్పుడు మనం బేసిక్ అయిపోయింది, అలానే మిడిల్ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు అప్గ్రేడెడ్ లైఫ్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే 1,00,000 రూపాయలు నెలవారీ ఖర్చు పెడుతున్నారు అనుకుందాం. అండ్ మీరు ఇప్పటికిప్పుడు రిటైర్ అవ్వాలనుకోండి. రిటైర్ అయినా కూడా ఇక్కడ నుంచి ఒక 10 to 15 years పాటు ఈజీగా లైఫ్ లీడ్ చేయాలంటే మీకైతే 1.66 crore కావాల్సి వస్తుంది కార్పస్. సో 1,00,000 రూపాయలు మీకు ఖర్చు ఉందంటే మీ శాలరీ కూడా ఎంత కాదన్నా కొంచెం పెద్ద మోతాదులోనే ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా దీన్ని బట్టే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ 21,900 ఇన్వెస్ట్ చేస్తే 20 years పాటు ఇక్కడ నుంచి మీరు 1.66 crore అనేది రీచ్ అవుతారు. బట్ ఇప్పుడు దాకా నేను ఇన్వెస్ట్మెంట్ మీకు చెప్పుకుంటూ వచ్చాను, బట్ మీరు రిటర్న్ కూడా చూసుకోవాలి. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న దానికి నేను బేసిక్ ఏం చెప్తున్నానంటే 12% కనుక యాన్యువల్ రిటర్న్ ఉన్నట్లయితే మీకు ఈ టార్గెట్ అయితే తొందరగా రీచ్ అయిపోతారు. లేదు నాకు ఇంకా 15 years లోనే ఆ 1.66 crores రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు నెలకి 40,150 రూపీస్ కనుక సిప్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీరు 15 years లోనే ఈ కార్పస్ రీచ్ అయిపోతారు. లేదు నాకు ఇంకా ఫాస్ట్గా కావాలి, నేను ఎక్కువ రిస్క్ తీసుకునే క్యాపబిలిటీ నాకు ఉంది అనుకుంటే ప్రతి నెల మీరు 80,000 కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇక్కడ నుంచి 10 ఏళ్లలోనే తొందరగా మీరు 1.66 crore కార్పస్ అయితే రీచ్ అవుతారు. మరి ఇంత పెద్దగా మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అలొకేషన్ కూడా అలానే ప్లాన్ చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్లే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫైడ్గా చేయాలి. సో ఇక్కడ కూడా మనం 70:20:10 రేషియోలో ప్లాన్ చేసుకుందాం. సో 70% అనేది మీరు ఫండ్స్లో పెట్టండి, అంటే ఇందాకట్లానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. 20% అనేది మీరు డెట్ ఫండ్స్లో ప్లాన్ చేసుకోండి. అండ్ మిగిలిన 10% వచ్చి మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయండి. బట్ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఫండ్స్ అండ్ మీరు అనుకున్నటువంటి కార్పస్ రీచ్ అవ్వాలంటే యాన్యువల్ గా నేను బేసిక్ గా తీసుకున్నటువంటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12%. బట్ మీకు మార్కెట్ లో ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కామన్ గా ఉండదు, మీకు వ్యారీ అవుతూ ఉంటుంది. సో నేనేమి సెబీ రిలేటెడ్ అడ్వైజర్ కాదు, బట్ మీరు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇప్పటికిప్పుడు మీరు రిటైర్ అయినా ఇక్కడ నుంచి ఇంకో 10-15 years అనేది మీరు ఈ కార్పస్ తో లైఫ్ ని ఈజీగా లీడ్ చేయొచ్చు. బట్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా పెరుగుతూ పోతుంది, మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్తో పాటు మీరు రిటైర్ అవ్వాలనుకున్నప్పుడు మీరు ఇంకొని కూడా ప్లాన్ చేసుకోవాలి. సో బేసిక్గా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి, ఎందుకంటే మీకు ఫ్యామిలీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. అనే లాంగ్ టర్మ్ కవరేజ్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోండి. సో ఇదండి, ఇలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మీ లైఫ్ స్టైల్, మీ ఖర్చులు, అలానే మీ ఫ్యామిలీ సేఫ్టీ ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. సో ఇలా మీ లైఫ్ స్టైల్ అలానే మీ ఎక్స్పెన్సెస్ ప్రతిదీ ప్లాన్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 10-15 yearsలో రిటైర్ అవుతున్నట్లయితే మీరు ఆ కార్పస్ రీచ్ అవ్వడానికి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.